హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి. కొబ్బరి చట్నీ ఎవరికి తెలీదు అని అనుకోకండి, ఒకసారి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరి ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 10 పచ్చిమిర్చిని వేసి వేయించాలి. పచ్చిమిరపకాయలను వేసేటప్పుడు మధ్యలో ఘాట్లు పెట్టి వేయండి, లేదంటే పేలే అవకాశం ఉంటుంది. పచ్చిమిరపకాయలను ఈ విధంగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పక్కన ఉంచిన కొబ్బరి ముక్కల్ని, పావు కప్పు పుట్నాల పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేయించి చల్లారనిచ్చిన పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా సాల్టు, కాస్త కొత్తిమీర తురుము, 1/2 గ్లాస్ వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఇంకా కాస్త గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ని కూడా వేసుకోవచ్చు. పచ్చడి విధంగా ఉండేలా చూసుకోవాలండి, మరీ మెత్తగా అయితే టేస్ట్ అంత బాగోదు. పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసేద్దాం. పోపు గిన్నెలో ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. ఈ విధంగా పోపు వేయించిన తర్వాత ఈ పోపును పచ్చడి పైన వేసేసేయండి. అండి, కొబ్బరి పుట్నాల పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మెయిన్ చట్నీ బాగుంటేనే టిఫిన్ తినాలనిపిస్తుంది. 2 ఇడ్లీ కంటే ఎక్కువ తినలేని వారు కూడా ఇటువంటి చట్నీలు ఉంటే మరొక 2 ఎక్స్ట్రా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.